ఓం నమో జగన్మోహిని దేవి నమోస్తుతే. జగన్మోహిని అనేది చాలామంది విష్ణుమూర్తి ఎత్తిన మోహిని అవతారం అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే సాధన విష్ణుమూర్తి మోహిని అవతారం కాదు. ఈవిడ కేరళ సాంప్రదాయంలో కేరళలో ఎక్కువగా అందరూ పూజించి చాలామంది సాధకులు సాధించుకున్న జగన్మోహిని ఒక యక్షిణి లాంటి శక్తి. ఈమె చాలా సాత్వికం. అంటే మీరు ఏ రూపంలో సాధింపాలని ఆమెను అనుకుంటారో మాంసాలు మందు పెట్టి తాంత్రిక విధానంలో అయినా సాధించుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్గా ప్రజలందరూ చాలా ఈజీగా చేసుకునేది, ఇళ్లల్లో చేసుకునే అమ్మవారిని సాధించుకునేదైతే సింపుల్ నైవేద్యాలతో ఉంటుంది. అది ఎవరైనా సాధించుకోవచ్చు. ప్రయోజనాలు అనేకంగా ఉంటాయి. జగన్మోహిని సాధన మేము నేర్చుకున్న గురు విద్య, మాకు గురువులు నేర్పింది 41 రోజులు ఉంటుంది. అదే స్త్రీలు కనుక నెల నెల మెన్సెస్ వచ్చేవాళ్ళు అయితే కనుక ఒక 5 రోజులు గ్యాప్ తీసుకొని టోటల్గా 46వ రోజు కంప్లీట్ అవుతుంది. ఈ విద్య ఎటువంటి చెడు ప్రయోజనాలను ఉద్దేశించింది, పనికొచ్చేది కాదు. మనకి ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అలాగే వ్యాపారాల్లో నష్టాలు రావటం, లేకపోతే వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు, ఇలాంటి ఏదైనా సరే బాగు చేసుకోవాలనుకుంటే జనాకర్షణ, ధనాకర్షణ, వ్యాపార వృద్ధి, శరీర సౌందర్యం కూడా ఈ సాధన చేసేటప్పుడు శరీర సౌందర్యం కూడా ఇనుమడిస్తుంది, మంచి ఆకర్షణగా తయారవుతుంది. అందువల్ల ఈ సాధన చేసుకునే వాళ్ళందరికీ పనులు తేలిగ్గా అవుతాయి. ఎక్కడైనా ఒక పని కావాలి, అక్కడ మనకి పనులు 2-3 సార్లు తిరిగినా పని కాలేదు, ఈ అమ్మవారిని జపించుకుంటే అక్కడ ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి మీకు చేసి పెడతాడు ఆ పని. అలాంటి పాజిటివ్నెస్ ఇచ్చే గుణం జగన్మోహిని అమ్మవారికి ఉంది. చెడుగా ఒక హీరోయిన్ నా ఒళ్ళోకి వచ్చి వాలాలి, ఇట్లాంటి చెడు ఆలోచనలు చేస్తే ఇది పని చేయదు. మంచి పనికి వాడుకోండి. మీకు ఎక్కడన్నా ఆఫీస్లో పని కావట్లేదు, అక్కడ జపం చేసుకుంటే సిద్ధింప చేసుకున్న తర్వాత మీకు ఆ పని సానుకూలం అవుతుంది. అట్లాగే ఎక్కడ పోయినా కూడా పాజిటివ్నెస్ వస్తుంది. ఎక్కడైతే మీకు నెగిటివ్ ఎదురవుతుందో అక్కడికి వెళ్ళండి, పాజిటివ్ అవుతుంది. మీ శత్రువులు కూడా మీ మంత్రజపం శక్తికి శత్రువులు కూడా న్యూట్రల్లోకి వస్తారు. బాగా ప్రేమ చూపించి మీదేం పడిపోరు, అంత వస్తారని నేను చెప్పట్లేదు. నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు మీ జోలికి రారు, మిమ్మల్ని కెలకరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, కూల్గా అయిపోతారు. మీ జోలికి రాకుండా ఉంటే చాలు కదా, మంచి జరిగినట్లే కదా. అట్లాంటి ప్రయోజనాలకి ఆకర్షణ, ఏదైనా ఆకర్షణ కావాలి, నాకు పాజిటివ్గా పని కావాలి అంటే జగన్మోహిని ఉపయోగపడుతుంది. ఈమెని సాధించుకోవడానికి 41 రోజులు దీక్ష చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువగా, జపం కూడా 108 మాత్రమే ఉంటుంది ఒక పూటకి. 2 పూటలా చేసుకోవాలి నైటు. కాబట్టి ఈ విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఈ విద్యలన్నీ మేము బయటికి ఎందుకు తెస్తున్నామంటే ప్రజలు మంచి జరిగి సాధనలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని తీసుకొస్తున్నాం. కానీ మంచికి మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వాడుకోండి. మీకు కావాల్సిన వాళ్ళు ఫోన్లో మంత్రం చెప్పడం జరగదు, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్లో అందదు. నేను చెప్పినవి విన్న తర్వాత మీకు కావాలి అనిపిస్తే, నిజంగా అంత శ్రద్ధ ఉండి సాధించుకోవాలి అనే శ్రద్ధ నిజంగా ఉంటే హైదరాబాద్ వచ్చి నన్ను కలిసి వివరాలు తెలుసుకోండి. మీకు సాధన అనుకూలంగా ఉంది, మేము చేసుకుంటాంలే అనుకుంటే అప్పుడు మీరు దాంట్లోకి దిగండి. అంతేగాని ఆషామాషిగా ఏదో ఫోన్లో చెప్తున్నారు, యూట్యూబ్లో ఒక మంత్రం ఏదో ఫోన్లో చెప్పించుకొని ట్రై చేద్దాం, ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్ చాలామంది తయారయ్యారు. 4 రోజులు చేస్తారు, ఇంకో సాధనకు పోతారు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రం అడుగుతారు. ప్రతి ఒళ్ళ దగ్గర మంత్రం తీసుకుని ఏమన్నా పప్పు బెల్లాలా పంచి పెడతాను ఊరకనే. అసలు సిసలైన సాధన ఇవన్నీ. సాధనకు కావాల్సింది సమర్పణ భావం, శ్రద్ధ. అవి లేని వాళ్ళు టైంపాస్ పనులు చేయొద్దు. టైంపాస్కి మాకు కాల్స్ చేయొద్దు, మాకు కోపం వస్తుంది. కాబట్టి చేయకుండా మీకు నిజంగా కావాలంటే మా అడ్రస్ తెలుసుకోండి, కాల్ చేసి మా దగ్గరకు వచ్చి విద్య నేర్చుకోండి. మీరు బాగుపడండి, మాకు కూడా పేరు తీసుకురండి. ఫలానా గురువుగారి దగ్గర నేర్చుకొని మేము బాగుపడ్డామని చెప్పి మీరు కూడా బయట మాకు పేరు తీసుకురావాలి. అంతేగాని ఫలానా చోట నేర్చుకొని చెడు చేశారు, వీడు భ్రష్టు పెట్టిపోయాడని మీరు అనిపించుకోవద్దు. అలాంటి తప్పుడు పనులు ఆలోచన చేయకుండా మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి, మీ ఆర్థిక వ్యవస్థలని, మీ వ్యాపారాలని, మీ కుటుంబాలని బాగు చేసుకోవడానికి మీకు రక్షణ. చూడండి, ఏ మంత్రమైనా కానీ మీరు శ్రద్ధగా చేసుకుంటే మీకు రక్షణ కల్పిస్తుంది.
చెడు నుంచి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి మంచికి వాడుకోండి, బాగుపడండి. మేము చెప్తున్న ఈ జగన్మోహిని అమ్మవారికి ఎటువంటి నాన్ వెజ్ లాంటి పదార్థాలు ఏం వాడాల్సిన అవసరం ఉండదు, బలులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈమెకు పొంగలి, కొబ్బరికాయలు, మల్లెపూలు నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి జపం చేయటం ద్వారా సాధించుకోవచ్చు. కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, అన్ని యజ్ఞాల్లో కల్లా జపయజ్ఞం అనేది గొప్పది, ఆ జపయజ్ఞ స్వరూపాన్ని నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి మనం జపం చేయటం ద్వారా మంత్ర జపాన్ని స్పష్టంగా ఎటువంటి దోషాలు లేకుండా ఉచ్చరించి ఏ దేవతనైనా మనం సిద్ధింప చేసుకోవచ్చు. ఆ దేవతల యొక్క దర్శనము సాధన చేసే కొద్దీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి జపం చేయటము, శ్రద్ధ కలిగి ఉండటమే ముఖ్యమైనవి. ఈ సాధనలు మామూలుగానే ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం చేసుకునే దేవతా గృహం అంటే పూజ గదిలోనే చేసుకోవచ్చు. కాకపోతే ఆ గదిలోకి అంటు ఉన్న స్త్రీలు, మెన్సెస్ వచ్చిన స్త్రీలు కానీ స్నానం చేయకుండా ఎవరు పడితే వాళ్ళు ఆ గదిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. 41 రోజులు సాధన జరిగినంత వరకు ఆ గదికి పూజ అయిపోగానే తాళం పెట్టేయడం మంచి పద్ధతి. కాబట్టి ఇంట్లో ఎవరన్నా మెన్సెస్లో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా సమస్యల్లో ఉన్నా, ఆరోగ్య సమస్యలు, లేకపోతే శుభ్రంగా బయట తిరిగి వచ్చి స్నానాలు చేయకుండా ఎట్లా పడితే అలా ఉంటారు. కాబట్టి మీరు పూజకి ఆ గదిలోకి వెళ్ళే ముందు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన టవలు లేదా పిండుకొని ఆ టవల్ కట్టుకొని లోపలికి వెళ్ళిపోయే విధంగా శుద్ధిగా ఉండాలి. మేము చెప్తున్న ఈ జగన్మోహిని అమ్మవారికి ఎటువంటి నాన్ వెజ్ లాంటి పదార్థాలు ఏం వాడాల్సిన అవసరం ఉండదు, బలులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈమెకు పొంగలి, కొబ్బరికాయలు, మల్లెపూలు నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి జపం చేయటం ద్వారా సాధించుకోవచ్చు. కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, అన్ని యజ్ఞాల్లో కల్లా జపయజ్ఞం అనేది గొప్పది, ఆ జపయజ్ఞ స్వరూపాన్ని నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి మనం జపం చేయటం ద్వారా మంత్ర జపాన్ని స్పష్టంగా ఎటువంటి దోషాలు లేకుండా ఉచ్చరించి ఏ దేవతనైనా మనం సిద్ధింప చేసుకోవచ్చు. ఆ దేవతల యొక్క దర్శనము సాధన చేసే కొద్దీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి జపం చేయటము, శ్రద్ధ కలిగి ఉండటమే ముఖ్యమైనవి. ఈ సాధనలు మామూలుగానే ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం చేసుకునే దేవతా గృహం అంటే పూజ గదిలోనే చేసుకోవచ్చు. కాకపోతే ఆ గదిలోకి అంటు ఉన్న స్త్రీలు, మెన్సెస్ వచ్చిన స్త్రీలు కానీ స్నానం చేయకుండా ఎవరు పడితే వాళ్ళు ఆ గదిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. 41 రోజులు సాధన జరిగినంత వరకు ఆ గదికి పూజ అయిపోగానే తాళం పెట్టేయడం మంచి పద్ధతి. కాబట్టి ఇంట్లో ఎవరన్నా మెన్సెస్లో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా సమస్యల్లో ఉన్నా, ఆరోగ్య సమస్యలు, లేకపోతే శుభ్రంగా బయట తిరిగి వచ్చి స్నానాలు చేయకుండా ఎట్లా పడితే అలా ఉంటారు. కాబట్టి మీరు పూజకి ఆ గదిలోకి వెళ్ళే ముందు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన టవలు లేదా పిండుకొని ఆ టవల్ కట్టుకొని లోపలికి వెళ్ళిపోయే విధంగా శుద్ధిగా ఉండాలి.